నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అర్ధాష్టమ శని దోషం అంటే ఏంటో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా శని భగవానుడు ఒక ప్రత్యేకమైన రాశిలో సంచారం చేస్తున్నప్పుడు, మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు శని సంచారం ఉన్న రాశి 4వ రాశి అయితే దాన్ని అర్ధాష్టమ శని దోషము అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం మొత్తం శని భగవానుడు కుంభరాశిలోనే ఉంటాడు. వృశ్చిక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు శని సంచారం జరుగుతున్న కుంభరాశి 4వ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఉంది. ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అకారణ శత్రుత్వ భావనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా అర్ధాష్టమ శని దోషం వల్ల ఏర్పడతాయి. ఈ అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని అధిగమించడానికి శనివారం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, శనివారం జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. జమ్మి చెట్టు దగ్గర కొద్దిగా ఇంగువ ఉంచి, అలాగే నల్లటి గాజులు 4 జమ్మి చెట్టు దగ్గర ఉంచాలి. ముద్ద ఇంగువ 4 నల్లటి గాజులు జమ్మి చెట్టు దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని, జమ్మి చెట్టు దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి జమ్మి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయాలి. ఇలా జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టడం, జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకోవటానికి శనివారం ఆంజనేయ ఆలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజు తమలపాకులతో అర్చన చేయించుకోవటం, సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అలంకరించడం ద్వారా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అర్ధాష్టమ శని దోషాన్ని పూర్తిగా పోగొట్టుకోవటానికి శనివారం సందర్భంగా కాళికాదేవి ఆలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని నిమ్మకాయల దండను సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే స్తోత్రాలలో దక్షిణ కాళికా స్తోత్రం అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది. శనివారం ఈ దక్షిణ కాళికా స్తోత్రాన్ని శ్రవణం చేయటం లేదా పారాయణ చేయటం ద్వారా అర్ధాష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రతి గ్రహానికి అంతరిక్ష అధిదేవతలు ఉంటారని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. శని భగవానుడికి దక్షిణ కాళిక అమ్మవారు అంతరిక్ష అధిదేవత. అందువల్ల అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టుకోవటానికి ఈ దక్షిణ కాళికా స్తోత్ర పారాయణ విశేషంగా సహకరిస్తుంది. అలాగే శనివారం సందర్భంగా అరటి చెట్టు దగ్గర పంచదార కలిపిన పాలు పోయటం ద్వారా కూడా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నల్లటి శునకాలకు పెరుగన్నం ఆహారంగా వేయటం ద్వారా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోయటం, శని విగ్రహం పాదాల చెంత ఒక పిడికెడు రాళ్ల ఉప్పు ఉంచి కొన్ని నల్ల నువ్వులు ఉంచి నమస్కారం చేసుకోవటం ద్వారా కూడా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని శనివారం శ్రవణం చేయటం ద్వారా కూడా ఈ అర్ధాష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. శనికి సంబంధించి ఒక వేద మంత్రం ఉంటుంది. ఓం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్న స్థపతు సూర్య శం వాతో వాత్పర పాపశ్రిద అని శనిగ్రహానికి సంబంధించిన వేద మంత్రాన్ని వేదంలో చెప్పారు. ఈ వేద మంత్రాన్ని శనివారం సందర్భంగా వీలైనన్ని సార్లు వినటం ద్వారా కూడా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఓం శం శనైశ్చరాయ నమః, హం హనుమతే నమః, ఈ 2 మంత్రాలు శనివారం వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. శని భగవానుడిని ప్రసన్నం చేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన పుత్రదా ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పుత్రదా ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర. సత్వగుణం యొక్క లక్షణం ప్రకాశం. ప్రకాశం అంటేనే లైట్, వెలుగు, ప్రసరించే లక్షణం వాడికి. ఇక్కడ అంటే దానిలో మూకుళ్ళో మూసుకుపోకుండా ప్రసరిస్తూ ఉన్నది. ఇక్కడ
ప్రకాశ ఉపజాయతే. ప్రకాశం అంటే ఏమిటి అంటే అంతఃకరణస్య బుద్ధే వృత్తి ప్రకాశ అన్నారు భగవత్పాల్ వారు. అది బుద్ధి యొక్క తెలుసుకునే శక్తి అని ఏది ఉందో అది విడుదల అవ్వడం లేదా వెలువడడం ఏదైతే ఉందో అది ప్రకాశం అన్నారు ఇక్కడ. అంటే మన లోపల బుద్ధి ఉంది, మన లోపల అందరి లోపల ఉంది. అయితే బుద్ధి గ్రహించడానికి తగ్గ సిద్ధంగా ఉంటూ గ్రహించగలిగే శక్తితో ప్రకాశిస్తున్నప్పుడు దానిని ప్రకాశం అనాలి. కనుక కొంతమంది బుద్ధి చాలా యాక్టివ్గా ఉండి గ్రహిస్తూ ఉంటుందండి. ఆ గ్రహించే దశ ప్రకాశం, ఆ గ్రహించగలిగే శక్తి ప్రకాశం. ఇది అంతఃకరణ వృత్తి అన్నాడు ఇక్కడ. అంటే పరమాత్మ యొక్క జ్ఞానస్వరూపం అని కాదు ఇక్కడ, బుద్ధి యొక్క అంతఃకరణ వృత్తి, ఒక విషయాన్ని గ్రహించగలిగే శక్తి, అది చెప్తున్నాడు ఇక్కడ. తదేవ జ్ఞానం దేహే అస్మిన్ ఉపజాయతే తదేవ జ్ఞానం. అందుకే ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్. అప్పుడు ఏర్పడేది ఆ జ్ఞానము. ఆ జ్ఞానం ఆ విధంగా కలిగినప్పుడు నువ్వు తెలుసుకోవాలి ఏంటంటే సత్వగుణం వృద్ధి చెందింది తెలుసుకో. ప్రకాశకత్వం వల్ల ఒక విషయాన్ని గ్రహించగలిగే తెలివి ఏర్పడినప్పుడు సత్వగుణం వృద్ధి చెందింది తెలుసుకో. ఎవరిలో? ప్రతి వాళ్ళు, వాడికి చెప్పుకోవాలి. ఇది సత్వగుణం యొక్క వృద్ధి. అది వృద్ధి చెందుతున్న కొద్దీ ఇక్కడ పట్టుకోవాలండి. మనం ఇక్కడ ఈ ముగ్గురులో కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నవాడు ఒకడు. ఇది కానీ మనం డెవలప్ చేసుకుంటే బ్రహ్మజ్ఞానం సంగతి నుంచి అదేనా అర్థం అవ్వాలంటే దీనివల్లేనండి. వాళ్ళ కూర్చుని భగవద్గీత నాకు క్లియర్గా అర్థమైందండి అంటే సత్వగుణం వృద్ధి చెందిందని అర్థం. ఇక్కడ పూర్తిగా గ్రహించగలిగాం. సత్వగుణం జాగ్రత్తగా ఉంటే గ్రహించగలం. లేకపోతే ఒకడు గ్రహిస్తున్నాడు, ఒకడు గ్రహించలేదు. మన పక్కనే చూస్తున్నాం. ఒకడు గ్రహిస్తాడు, గ్రహించి పాఠం రాస్తాడు, మరొకరు చెప్పగలుగుతున్నాడు. ఇంకోటి ఏం అర్థం కాని స్థితిలో అలాగే ఉంటాడు సరికదా, ఏం పోయిందో తెలుసుకుపోతే నష్టమే ఉంది అనుకునే తృప్తితో కూడా బతికేస్తుంటాడు. ఇక్కడ పక్కనే ఇద్దరు కనబడతారు. మొదటివాడు నయం గ్రహిస్తున్నాడుగా, అప్పుడు వాడు సత్వగుణం వృద్ధమైంది ఇక్కడ సంపూర్ణంగా. అది గొప్ప విషయం. అది మనకు ఎందుకు పనికొస్తుందంటే ఇది మంచి ఇది చెడు అని తెలుసుకోవడానికి పనికొస్తుంది సత్వం. వ్యవహారంలో దీనివల్ల మంచి జరుగుతుంది, దీనివల్ల చెడు జరుగుతుంది. కానీ చెడు జరిగిన దాని జోలికి వెళ్ళకూడదు. దీన్నే పట్టుకోవాలి. ఇవాళ నాకు ఇది బాగున్నట్టు కనిపించిన పరిణామంలో ప్రమాదం కనుక దీని జోలికి వెళ్ళను, ఇది మంచిదేని పట్టుకోవడానికి మనలో ఉన్న సత్వగుణమే సహకరిస్తుందండి. చాలామంది నియమబద్ధంగా జీవిస్తూ ఉంటారు, డిసిప్లిన్ లైఫ్. ఎందువల్ల? వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అనొద్దు, సత్వగుణం ఉంది, లోకజ్ఞానం బాగుంది, బాహ్య విషయ వృత్తి జ్ఞానం పనిచేస్తుంది. ఇక్కడ దీనిని మనం ఎలా వాడుకోవాలి జ్ఞానానికో తెలియాలండి. ఇక్కడ ఎలా వాడుకోవాలంటే దీన్ని గ్రహించే శక్తి ఉంది గనక సత్వగుణంతో ధర్మ లక్షణాలు మనలో పెంపొందించుకొని వీటిని మనం పెంపొందించుకోవాలి. ఇక్కడ ధర్మ లక్షణాలు పెంపొందించుకొని ఆచార్య సహాయంతో మన స్థాయికి తగ్గ ఉపదేశం గురువు ద్వారా పొంది, నువ్వు ఇంకా జ్ఞానం పొందే స్థాయి లేకపోతే సత్కర్మాచరణ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ క్రమంగా గురువు చెప్పిన వాక్యాలు మన్నం చేసుకుంటూ పరమాత్మ యందు భక్తి కలిగి అలా తీసుకొస్తాడు. సత్వగుణం ఉన్నవాడికి ఇవన్నీ వస్తాయి. అందుకు నీలో సత్వగుణం ప్రకాశరూపంగా ఉపజాయతే కలిగి జ్ఞానముగా కనబడుతుంది. అప్పుడు సత్వగుణం వృద్ధి జరిగిందని తెలుసుకో. అంతేకాదు ఒక మాట అంటాడు భగవానుడు, నిత్య సత్వస్థో భవ అని పూర్వ అధ్యాయాల్లో చెప్పాడు. నువ్వు నిత్యము సత్వస్థుడిగా ఉండు అన్నాడు. ఇక్కడ అరే గుణాతీతుడు కావాలని ఈ అధ్యాయంలో చెప్పు, నన్ను మొదటి నుంచి సత్వస్థుడుగా అన్నావు. పైగా నిత్య సత్వస్థో భవ, ఎల్లవేళలా సత్వగుణంలో ఉండు అని ఎందుకు శాసించావు అంటే సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం. అది నిర్మలమైనది, అనామయమైనది, ప్రకాశకమైనది. కనుకనే దాన్ని పెంపొందించుకున్నామనుకో క్రమంగా సత్వగుణం ఈ రెండిటి సాంగత్యం విడిచిపెట్టి అది బలమైతే వివేకం ఏర్పడుతుంది. వివేక బుద్ధి సత్వం వల్ల ఏర్పడుతుంది. లోకంలో వ్యవహారంలో ఇది మంచి చెడు అని వివేకం ఎలా ఉందో ఇది అనాత్మ ఇది ఆత్మ అని వివేకం కూడా సత్వగుణం ఉన్నవాడికి వస్తుంది. సత్వగుణం పెరుగుతున్న కొద్దీ బ్రహ్మజ్ఞానం అర్థమవుతుందండి. అందుకే మనం పెంపొందించుకోవాల్సింది ఏమిటి? సత్వగుణం. అందుకే నిత్య సత్వస్థో భవ అని చెప్పడానికి అదే కారణం ఇక్కడ. అందుకు ప్రతివారు కూడా తమోగుణ రజోగుణ సత్వగుణములతో కలిసి ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సత్వగుణం వస్తున్నప్పటికీ దాన్ని ఎప్పుడైనా సరే సత్వగుణంలోకి మార్చుకోవాలి. అది నిత్య సత్వస్థో భవ. సత్వగుణం ఉద్బుద్ధమైతేనే ఒక కవిత్వం వస్తుంది, ఒక సంగీతం వస్తుంది, ఒక విద్య వస్తుంది, దానిలో మెలకువలు వస్తాయి, నేర్పరితనం వస్తాయి, మేధాశక్తి తెలుస్తుంది. మేధాశక్తి సత్వగుణానికి సంబంధించినవండి ఇక్కడ. అయితే అది మళ్ళీ నేను జ్ఞానిని సుకుని అహంకారంలోకి తీసుకెళ్ళిపోయి ప్రమాదం ఉంది. కానీ దాన్ని బ్రహ్మ విద్య వైపు నువ్వు తిప్పి ఆ సత్వగుణంతో బ్రహ్మమును గ్రహించగలవు. అయితే అది పాటించడం తర్వాత విషయం. పాటించాలని బుద్ధి కూడా సత్వగుణం వల్లే వస్తుంది. దాని యందు పట్టుదల కూడా ఏర్పడుతుంది. కానీ సత్వగుణం అన్నిటికంటే శ్రేష్టం గనక దాన్ని ఇక్కడ చెప్తున్నాడు విశేషించి. లోభ, ఇక తర్వాత రజోగుణం వృద్ధి చెందితే ఎలా పోల్చుకోవాలి? ఆ వింటున్న తీరు బట్టి వీళ్ళ సత్వగుణం ఉద్బుద్ధమైందని తెలిసిపోతుంటుంది ఇక్కడ. ఇంకొకరు వింటూ ఉంటారు, ఏం ఆ మాత్రం తెలియదా అన్నట్టు వాళ్ళు కనబడుతూ ఉంటారు.
ఇక మూడో గుణం ఉన్నవాళ్ళ చెప్పనే అక్కర్లేదు. ఇక్కడ అన్ని రకాలు కనబడుతుంటారు. ఏం చేస్తాం? కనుక వృద్ధి చెందిందని పోల్చివచ్చు, అలాగే మీరు కూడా పోల్చివచ్చు. అంటే ఇతరుల్లో పోల్చుకోవడానికి వాటి నుంచి ప్రయత్నించే కంటే మనలో ఏ గుణం వృద్ధి చెందిందో గ్రహించుకుంటూ దాన్ని బట్టి వెళ్ళాలని చెప్పడం. కానీ ఇది ఇంకా పట్టుకుని రేపటి నుంచి స్టడీ. ఎవరిని? ఇతరులని. ఇంటికి వచ్చేవాళ్ళు, నీ పక్కన ఉండేవాళ్ళు, సమాజాన్ని ఇంకా రీసెర్చ్. ఇది కాదండి. సర్వే చేయడం ఆపేసి మనల్ని మనం సర్వే చేసుకుందాం. ఏది వృద్ధి చెందుతున్నప్పుడు ఎలా ఉంది, ఇవాళ రోజు మొత్తం మీద ఏ గుణం ఎక్కువ నాలో వృద్ధి చెందింది, ఏది తగ్గించుకోవాలి, ఇది చెకప్ చేసుకుంటుండాలి మనకి మనమే. అది ఎలా చెకప్ చేసుకోవాలి కూడా మరొక శాస్త్ర సహాయంతో ఇక్కడ చెప్పుకోవాలి. ఇప్పుడు రజోగుణం వృద్ధి చెందిన ఎలా తెలుస్తుందంటే లోభ ప్రవృత్తి ఆరంభ కర్మణాం అశమ స్పృహ రజస్యేతా నిజాయంతే వివృద్ధే భరతర్షభ. హే భరతవంశ శ్రేష్ఠ, రజోగుణం వృద్ధి చెందినప్పుడు జాయంతే ఏ గుణములు కలుగుతాయంటే లోభ ప్రవృత్తి కర్మణాం ఆరంభ అశమ స్పృహ, ఈ గుణాలు కలుగుతాయండి. లోభ అంటే తెలిసిన విషయం కదా ప్రతి వారికి కూడా. దీని భగవత్పాల్ వారు ఒకటే మాట చెప్పారు, పరద్రవ్యాదిత్స అని ఒక మాట అన్నారు ఇక్కడ. అంటే పరద్రవ్యాభిలాష, వాడి దగ్గర ఉండగానే నా దగ్గర ఉండకూడదు, అక్కడి నుంచి వస్తుంది. అంటే వాడు తీసేసుకోవాలని కాకపోయినా ఎందుకు తీసుకుని దొరికిపోతాం కదా, అందుకే అది నాకు ఉండాలి అనే భావం వచ్చిందంటే లోభం వచ్చిందంట. ఇక్కడ పరద్రవ్యాదిత్స అంటే అదే విషయం ఇక్కడ. అంతేకాకుండా వచ్చిన వస్తువు పోకుండా నాకే ఉండిపోవాలి అనే భావం లోభము అన్నారు ఇక్కడ. అది కూడా అందుకు లోభ శబ్దానికి రెండు. దీనికి మనం పీనాస్తనం అని చెప్తుంటాం లోకంలో. అది రజోగుణం బాగా ఉంటే పీనాస్తనం వస్తూ ఉంటుందండి. ఇంకా ఒక మాట చెప్తుంది శాస్త్రం, అందరికంటే గొప్పదాత ఎవడు? అందరికంటే గొప్పదాత ఎవడంటే లోభి గొప్పదాతట. ఎందుకంటే కృపణేన సమోదాత నభూతో నభవిష్యతి అస్పృశున్నేవ విత్తానయ పరేభ్య దదాత్యసౌ. వాడు ముట్టుకోకుండా దానం చేసేస్తట్టండి అందరికీ లోభి. ఎందుకంటే వాడు చచ్చాక వాడి సంపద అందరూ తీసుకుంటారుగా, అందుకు వాడు చేతితో ముట్టి ఇవ్వకుండా అందరికి ఇచ్చేసేట. అందుకు వాడు గొప్పదాతట. ఎంత గొప్పగా చెప్పారు. అలాంటి దాతలు అవ్వాలనుకోవద్దు, కానీ అంత మహాదాతలు అవ్వాలని అనుకోకూడదు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః. శనివారం అనగానే సహజసిద్ధంగా శనీశ్వరునికి సంబంధించినటువంటి శ్లోకాలు తప్పనిసరిగా పఠించాలి. అంతేకాదు కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క శనివార వ్రతాన్ని ఆచరించడం వల్ల విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్కరూ కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. శనివార వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను నిష్టగా ఉండాలి. శనివార వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి దీపారాధనలో ఆవు నేతినే వినియోగించాలి తప్ప నువ్వుల నూనె అనేది వాడకూడదు అనేటువంటి నియమాన్ని పాటించాలి. అంతేకాకుండా శనివార వ్రతాన్ని ఆచరించేటువంటి వారు దానికి సంబంధించినటువంటి వ్రత కథను చక్కగా పఠనం చేస్తూ ఆ పిండి వంటలను స్వామివారికి సమర్పించి 10 మందికి పంచాలి. లడ్డూలు, అలాగే చక్కెర పొంగలి, అలాగే గారెలు, ఇట్లాంటి ఇత్యాదులు స్వామివారికి గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే కలియుగవాసుడైన వెంకటేశ్వరుడు తప్పనిసరిగా అభీష్ట సిద్ధిని కలిగింపజేస్తాడు అని శాస్త్రం. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే సుప్రభాతం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారిది పఠించేటప్పుడు తూర్పు వైపు తిరిగి నుంచోనే చదవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతి అంటూ ఇలా చేసినప్పుడు మాత్రమే దానికి విశిష్టవంతమైనటువంటి విధి విధానం ఉంటుంది. దానివల్ల స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి కూడా శాస్త్రం. ఒక పిలుపులో పిలిచే దైవం వెంకటేశ్వర స్వామివారు కాబట్టి గోవిందనామాలు మొత్తం కూడాను శనివారం నాడు పఠించేటువంటి వారి ఎంట ఆ యొక్క కలియుగవాసుడు సమస్త అభీష్టాన్ని కూడాను నెరవేరుస్తాడు అని చెప్పేసి శాస్త్రం. శనివారం నాడు గోశాలకు వెళ్ళి గోసేవ చేయటం వల్ల కూడాను ఆ గోవిందుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు
ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. వారాల్లో శనివారం నాడు ప్రతివారం కూడా సద్వినియోగం పరచుకోవాలి. ఆ శనివారం చేసేటువంటి సేవలే మనకు దివ్యవంతమైనటువంటి వెంకటేశుని అనుగ్రహాన్ని సాధించడానికి సహకరిస్తాయనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి స్వామి కరుణకు పాత్రలై తరిద్దామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:01. తిథి దశమి రాత్రి 7:29 వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 3:09 వరకు. వర్జం మధ్యాహ్నం 3 నుంచి 4:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:53 నుంచి 8:22 వరకు. అమృతకాలం రాత్రి 12:43 నుంచి 2:21 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:15. నేటి విశేషం శనివారం కుంభాయనం. ఈ అయన ప్రయుక్తమైనటువంటి హరిపద పుణ్యకాలం మధ్యాహ్నం 12:27 నుంచి సూర్యాస్తమయం వరకు ఉంది. ఈ కుంభాయనం సమయంలో మనం చేసేటువంటి దానములు అత్యుత్తమ సత్ఫలితాన్ని ఇస్తాయి. అంటే ఒకసారి దానం చేస్తే 1,000,000 రెట్లు ఫలితాన్ని పొందగలుగుతాం. అలాగనే పితృదేవతార్చన చేసినట్లయితే దాని వలన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, సమాజానికి పనికొచ్చే మంచి పౌరులు అవుతారు. అది మన బాధ్యత. అదేవిధంగా ఈరోజు శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే లేవడం, స్నానం చేయడం, సూర్యోదయానంతరం శివునకు 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆ నువ్వులు ఆవుకు పెట్టడం, హనుమంతునికి పూజ, అలాగే ప్రదక్షిణాలు, హనుమాన్ చాలీస పారాయణ, అప్పాలు నివేదన మొదలైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించడం, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయడం, వీటి ద్వారా మనకు గ్రహముల యొక్క దోషాలు తొలగడంతో పాటుగా సకల కష్టములను అధిగమించేటువంటి శక్తి ఏర్పడి మనం విజయాలను సాధించగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. జ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు, మనలోని అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. పురంధరదాస్ గారు తిరుమలలో అన్నదానం చేస్తున్నారు. అన్నదానం చేస్తుంటే ఆయన దగ్గర వ్యక్తిగత సహాయకుడు ఉండేవాడు, అప్పన్న అని. అందరూ భోజనానికి కూర్చున్నారు. అభిగారం చేయాలి, నెయ్యి అభిగారం చేస్తే కానీ వాళ్ళు తినడానికి ఉండదు. ఆ నెయ్యి అప్పన్నని వడ్డించమన్నారు ఆయన. ఆ పిల్లాడు కనపడలేదు. ఒరే అప్పన్న అప్పన్న ఎక్కడికి పోయారా అని అడుస్తున్నాడు. ఆయన గబగబా పరిగెత్తుకొచ్చి, వచ్చేసాను గురువుగారు, నెయ్యి వడ్డించడానికే కదా పిలుస్తున్నారని అందరికీ నెయ్యి వడ్డించాడు. అందరూ అన్నం తింటున్నారు. ఒక పంక్తి అయిపోయింది, అందరూ లేచిపోయారు. అప్పన్న వచ్చాడు నెయ్యి జాడి పట్టుకుని. ఏమిరా ఇప్పుడు వచ్చావేరా, ఇందాక వడ్డించేసావు కదా, మళ్ళీ రెండో పంక్తికి వేయడానికా అన్నారు. అంటే ఆయన అన్నాడు,
ఇప్పుడే వచ్చానండి, నేను ఇందాక నెయ్యి వడ్డించడం ఏమిటి, నేను ఇందాక రాలేదు, నేను పుష్కరిణి స్నానానికి వెళ్ళాను, ఆలస్యం అయిపోయింది, ఇప్పుడే వస్తున్నాను, భోజనాలు అయిపోయాయా కొంతమందివి అన్నాడు. మరి ఎవరు వచ్చారు నీ స్థానంలో అని ఆలోచిస్తుంటే నెయ్యి అభిగారం చేయాలని పురంధరదాస్ గారు కంగారు పడుతున్నారని ఆనంద నిలయంలోంచి శ్రీ వెంకటేశ్వరుడే అపర్ణ రూపంలో బయలుదేరి అందరికీ వచ్చి నెయ్యి అభిగారం చేశాడు. ఒకప్పుడు ఆ అపర్ణ రూపంలోనే పండరీపురంలో పాండురంగడు వస్తే వేణీళ్ళు స్నానం చేయడానికి పెట్టినప్పుడు ఆలస్యం అయిందని నెత్తి మీద ఒక్కడు కొట్టారు పురంధరదాస్ గారు. ఈయన సుప్రభాతానికి వెడితే తల వాచిపోయి ఉంది పాండురంగడి. స్వామి, నీ చేసిన తప్పు లోకానికి చెప్పడానికి నీకు వాయుడు ఏమిటి చెప్పు, నన్ను క్షమించమని అడిగితే వాపు తగ్గిపోయింది మహానుభావుడు పాండురంగడికి. పండరీపురంలో పాండురంగడి పాదాలు ఎక్కువ ముట్టుకుంటారు, అందుకే ముట్టుకుని రాసి పాదాలు అరిగిపోయాయి కూడా పాండురంగడి. పాదాలు ముట్టుకు మరీ పూజ చేస్తారు, భజన చేస్తారు బయట. అంత ప్రసన్నమూర్తి మహానుభావుడు, అంత సౌలభ్యంతో ఉంటాడు. కాబట్టి ఎవరిని అనుగ్రహించలేదు, ఎంత కారుణ్యమూర్తి. ఒకప్పుడు త్యాగరాజస్వామి వారు వెళ్ళారు వెంకటాచలం, వెళితే తెర వేసేసి ఉంది. అయ్యా స్వామి దర్శనం చేసుకోవాలన్నారు. ఇప్పుడేం కుదరదు, రేపే తెర వేసామన్నారు. ఆయన అక్కడే కూర్చుని తెర తీయగరాదా అని గౌడిపంతు రాగంలో స్వామివారి మీద కీర్తన చేశారు. చేస్తే వెంటనే తెర తనంత తాను తొలగిపోతే స్వామి దివ్యమంగళమూర్తిని దర్శనం చేసి ఆయన శ్రీ వెంకటేశ్వరాని సేవింపను 1000 కన్నులు చాలవు కదా అని కీర్తన చేశారు. మళ్ళీ ఒకప్పుడు ముత్తుస్వామి దీక్షితారు వారి అన్నగారు, వాళ్ళ నాన్నగారు రామస్వామి దీక్షితులు, ముత్తుస్వామి దీక్షితులు వారి అమ్మగారు సుబ్బమ్మ గారు. వాళ్ళిద్దరికీ 40వ వయస్సు వచ్చినా కూడా సంతానం కలగకపోతే రామస్వామి దీక్షితులు గారు వైద్యనాథ స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు ముద్దుస్వామి అంటారు. ఆయనకి అమ్మవారి పేరు బాలాంబిక. అక్కడ వైద్యనాథ దేవాలయంలో వాళ్ళిద్దరినీ కొలిచారు, నాకు సంతానం కావాలని. ఆయనని కొలిచి తిరువారూరు ఎడుతుంటే ఆమె గర్భిణి అయింది. ఆమె గర్భిణి అయి కొడుకు పుట్టాడు. ఆయన అనుగ్రహంతో పుట్టిన కొడుకు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు ముద్దుస్వామి పేరు మీద ముద్దుస్వామి దీక్షితులు అని పెట్టుకున్నారు. ముద్దుస్వామి తరువాతి కాలంలో ముత్తుస్వామి అయింది, ముత్యం లాంటి వాడు అని. 2వ కొడుకు పుట్టాడు, ఆయనకి చిన్న స్వామి అని పెట్టారు. 3వ కొడుకు పుట్టాడు, బాలస్వామి అని పెట్టారు. కూతురు పుట్టింది, బాలాంబిక అని పెట్టారు. కొంతకాలం అయిన తర్వాత 2వ కొడుకు చిన్నస్వామికి కళ్ళు కనపడడం ఆగిపోయింది, ఏం కనపడేది కాదు. అప్పుడు ముత్తుస్వామి దీక్షితారు వారి తండ్రి గారు రామస్వామి దీక్షితుల వారు చిన్నస్వామి దీక్షితులను తీసుకుని 7 కొండల మీదకి వెళ్ళారు. వెళ్ళి మండలం రోజులు నేను దీక్షగా ఇక్కడ ఉంటానని ప్రతిరోజు ఒక రాగంలో ఒక కీర్తన కట్టి పాడుతుండేవారు. అలా పాడితే కొన్నాళ్ళు ఆయన అలా దీక్షగా పాడిన తరువాత కొడుక్కి మళ్ళీ కళ్ళు వచ్చేసాయి. అందుకే ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరంలో ఒక నామం ఉంటుంది, నేత్రహీన అక్షిదాయిని నమః అని. నేత్రములు లేనివాడికి మళ్ళీ చూపునిచ్చినటువంటి పరమాత్మ అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారి మీద నామాన్ని అష్టోత్తరంలో చదువుతూ ఉంటారు. కాబట్టి మహానుభావుడు ఎంతటి దయాశాలి, ఎంతటి కారుణ్యమూర్తి. అందుకని పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు అసలు వెంకటేశ్వరుడి కారుణ్యము అని చెప్పవలసి వచ్చిందనుకోండి, ఇన్ని దృష్టాంతములు చెప్పవలసి ఉంటుంది. అందుకే అంతటి దయాశాలిగా ఉన్నటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప, ఈ యుగంలో నా పాదములు నమ్మండి మీకు తీరని కోరిక ఉండదు అని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా కిందకి పెట్టి తన పాదములను చూపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ సుప్రభాతంలో చదువుతుంటాం కదా, ప్రాయస్వ చరణో పుంసాం శరణ్యత్వెన పాణిన కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం అంటాం. స్వామి, నువ్వు పరమ కారుణ్యంతో పరమ దయతో మేము ఏమి ఆశ్రయించాలో దానిని నువ్వే చూపించావు. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. తన కడగంటి చూపు అనబడేటటువంటి వెన్నెల చేత లోకాన్నంతటినీ కూడా చల్లబరుస్తుంటాడు. అంతటి కరుణా దృక్కులతో ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
సుచిత్తుడి కొడుకైన సత్యధృతి అందగాడు. అతడి గుర్రాలు బంగారు కవచాన్ని ధరించున్నాయి. వాటిని తెల్లని పాదాలున్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు యుద్ధభూమికి వచ్చాడు. అవి సారథి చెప్పినట్టుగా వింటాయి. శ్రేణిమంతుడి గుర్రాలు బంగారు మాలలతో అలంకరించబడి ఉన్నాయి. పట్టు రంగు రోమాలతో వెలిగిపోతూ ఉంటాయి. అవి సహనశీలి కలవి. అటువంటి గుర్రాలు కట్టిన రథంలో శ్రేణిమంతుడు యుద్ధభూమికి వచ్చాడు. కాశీరాజు నరోత్తముడు. ఆయన గుర్రాలు బంగారు మాలలు ధరించున్నాయి. బంగారు రంగుల పుష్టభాగం కలిగి ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో ఆయన యుద్ధభూమికి వచ్చాడు. సత్యధృతి అస్త్ర విద్యలోనూ ధనుర్వేదంలోనూ పండితుడు. అతడు ఎర్రని గుర్రాలు కట్టిన రథంలో యుద్ధభూమికి వచ్చాడు. దృష్టద్యుమ్నుడు పాంచాల సేనాపతి. అతడి లక్ష్యం ద్రోణాచార్యుడు. అతడు పావురాల రంగు గల గుర్రాలు కట్టిన రథంలో యుద్ధభూమికి వచ్చాడు. ఆ దృష్టద్యుమ్నుడిని సత్యధృతి, శ్రేణిమంతుడు, వసుధానుడు, కాశీరాజు కొడుకైన అభిభువు అనుసరించారు. ఇక్కడ ఒక్క తమాష మనం గమనించాల. వ్యాస భగవానుడు మనకు అందించినటువంటిది. ఒక రంగు ఉండినట్టు ఇంకొక రథకుడికి లేదు. ఒక గుర్రం రంగు ఉండినట్టుగా ఇంకొక గుర్రము లేదు. అది చాలా విశేషం. నేను చాలా జాగ్రత్తగా దీన్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. అంత రంగురంగులుగా ఉండేటువంటి ఆ యుద్ధభూమి ఎట్లా ఉంది చూడండి. మరి అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అందరూ గెలుస్తాం లేక యమపూరికి వెళతాం, ఇదే అందరికీ. గెలుస్తాం లేక చేస్తాం, అందరికీ అదే. వాళ్ళకి అదే, వీళ్ళకి అదే. యముడితోనూ కుబేరుడితోనూ సమానులైన వీరందరూ ఎంతో వేగవంతులు. వీరు ఎంతో వేగంగా ప్రయాణించే కాంబోజ దేశంలో పుట్టిన గుర్రాలపై వచ్చారు. శత్రుసేనను భయపెడుతూ యుద్ధభూమికి వచ్చారు. ప్రభద్రకలు, కాంబోజీ దేశీయులు, వారు 6,000 మంది ఉన్నారు. వారందరూ ఆయుధాలను ధరించున్నారు. వారు వివిధ వర్ణాలు గల గొప్ప గుర్రాలు కట్టిన రథాలలో ధ్వజాలను, విల్లును పట్టుకొని ఉన్నారు. శత్రువులు చెదరగొడుతూ దృష్టద్యుమ్నుడి వెంట వచ్చారు. చకితానుడి గుర్రాలు పింగళ గౌరవర్ణంలో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టబడిన రథంలో అతడు అక్కడికే వచ్చాడు. అవి బంగారు పూలమాలల అలంకారణను శోభిస్తున్నాయి. అర్జునుడి మేనమామైన కుంతీ భోజుడు ఇంద్రధనస్సు వంటి రంగు గల గుర్రాలు కట్టిన రథంలో వచ్చాడు. మరో మేనమామైన పురుజిత్తు మంచి శ్రేష్ఠ గుర్రాలు కట్టిన రథంలో అక్కడికి వచ్చాడు. రోచమాన రాజు గుర్రాలు చిత్రంగా ఉన్నాయి. అవి తారలతో అలంకరించబడిన అంతరిక్షం వంటి రంగులతో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో ఆ రాజు యుద్ధభూమికి వచ్చాడు. జరాసంధుడి కొడుకు సహదేవుడు. అతడు గుర్రాలు బంగారు ఆభరణంలో అలంకరించబడి ఉన్నాయి. అవి చిత్రవర్ణంలో ఉన్నాయి. అవి తెల్లటి పాదాలు కలివి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు రణభూమికి వచ్చాడు. సుధాముడి గుర్రాలు తామరతూడు వంటి రంగు కలిగి ఉన్నాయి. అవి డేగతో సమానమైన వేగాన్ని కలిగి ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో సుధాముడు యుద్ధరంగానికి వచ్చాడు. సింహసేనుడు, గోపతి పుత్రుడు, పాంచాల రాకుమారుడు. అతడి గుర్రాలు కుందేళ్ల వంటి తెల్లదనం, ఎర్రదనం కలిగిన రంగులతో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో సింహసేనుడు రణభూమికి వచ్చాడు. జనమేజయుడు పాంచాలుడితో గొప్ప పేరు గలవాడు. అతడి గుర్రాలు ఆవ పువ్వుల వంటి రంగులతో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో యుద్ధభూమికి తాను వచ్చాడు. మరొక పాంచాల రాకుమారుడి గుర్రాలు మినప రంగుతో ఉన్నాయి. అవి బంగారు మాలలు ధరించున్నాయి. అవి మంచి వేగం కలిగి ఉన్నాయి. పెద్ద ఆకారంతో ఉన్నాయి. పెరుగులాగా తెల్లని పృష్ఠభాగంలో ఉన్నాయి. రంగురంగుల ముఖాలు కలిగి ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు యుద్ధభూమికి వేగంగా వచ్చాడు. దండదారుడు అనేటువంటి వీరుడు గుర్రాలు కాకి వెదురు వంటి రంగు కలిగి ఉన్నాయి. పద్మకేశరుల వంటి కాంతితో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు వచ్చాడు.
వ్యాఘ్రదత్తుడి గుర్రాలు గాడిదల వంటి వర్ణ రంగుల్లో ఉన్నాయి. వాటి వృష్ఠభాగం ఎలుకల వంటి రంగులతో ఉంది. అవి మంచి నియంత్రణ గల గుర్రాలు. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు యుద్ధభూమికి వచ్చాడు. ఆ గుర్రాలు ఎగురుతూ ఉన్నాయి, ఎందుకంటే అవి గాడిదలతో సమానంగా. సుధనుడి గుర్రాలు నల్లని తలను కలిగి ఉన్నాయి. చిత్రమైన రంగుతోనూ విచిత్రమైన మాలలతోనూ అలంకరించబడి ఉన్నాయి. అతడు ఆ గుర్రాలు కట్టిన రథంలో వచ్చాడు. చిత్రాయుధుడి గుర్రాలు ఇంద్రుడి వజ్రాయుధు వంటి స్పర్శగల శక్తి గలవి. ఇంద్రధనస్సు వంటి కాంతితో వెలుగుతున్నాయి. వాటి శరీరంపై చిత్రమైన మచ్చలు ఉన్నాయి. ఆ విచిత్రమైన గుర్రాలు కట్టిన రథంలో వచ్చాడు కోసల రాజకుమారుడు సుక్షత్రుడు. అతడి గుర్రాలు బంగారు మాలలు ధరించున్నాయి. చక్రవాక పక్షి పొట్ట వంటి రంగు కలిగి ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడొచ్చాడు. క్షేముడి కొడుకు సత్యధృతి. అతడి గుర్రాలు చిత్రవర్ణంతో ఉన్నాయి. పెద్ద శరీరంతో ఉన్నాయి. బంగారు మాలలతో ఉన్నాయి. చక్కగా నియంత్రించబడుతున్నాయి. శుభకరంగా ఉన్నటువంటి ఆ గుర్రాలు అతన్ని యుద్ధరంగానికి తీసుకొచ్చాయి. శుక్రుడి గుర్రాలు ఒకే రంగు గల ధ్వజం, కవచం, ధనస్సు కలిగి ఉన్నాయి. అతడు తెల్లని గుర్రాలతో కట్టబడిన రథంలో రణభూమికి వచ్చాడు. ఇక సముద్రసేనుడి కొడుకు చంద్రసేనుడు. అతడు గొప్ప తేజస్సు గలవాడు. అతడి గుర్రాలు చంద్రుడిలాగా తెల్లగా ఉన్నాయి. అవి సముద్ర తీరంలో పుట్టాయి. ఆ గుర్రాలు కట్టబడిన రథంలో అతడు యుద్ధభూమికి వచ్చాడు. శైబుడిది చిత్రమైన రథం. దానికి కట్టబడిన గుర్రాలు నల్ల కలువల రంగులతో ఉన్నాయి. బంగారు అలంకరణతో శోభిస్తూ ఉన్నాయి. చిత్రమాలలు ధరించి ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టబడిన రథంలో అతడు రణభూమికి వచ్చాడు. రథసేనుడి గుర్రాలు బఠానీ పూల మేని రంగు కలిగి ఉన్నాయి. ఎరుపు తెలుపు కలిసిన రోమరాజు గల గుర్రాలు. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు యుద్ధభూమికి వచ్చాడు. మనుష్యులందరిలోనూ శూరుడు, రాజుల్లో ప్రసిద్ధుడు, దొంగలను నాశనం చేసేవాడు, సముద్ర ప్రాంతాన్ని పాలించే నరపాలుడు. ఇక్కడ ఒక్కటి చెప్పుకోవచ్చు మనకి ఇవన్నీ తెలియటానికి కోసం ఇంతమంది వీరులు ఉన్నారని తెలియటానికి భగవానుడు వ్యాస భగవానుడు మనకు అందించాడు. అందుకని ప్రత్యేకంగా వాళ్ళ పేరు చెప్పి వచ్చాడు అనే బదులు వాళ్ళ రథాలు, గుర్రాలు ఇట్లా చెప్పుకొని వస్తూ ఉంటే ఇంతమంది వీళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు. ఏదో ఒక 10 మందిని మాత్రం చూసేసి వాళ్ళతో పోట్లాడుకొని అంతటితో ముగించేస్తున్నాం. ముగించుకోకుండా మహాభారతంలో వీళ్ళందరి పేరు వచ్చేటట్టు చూశారు మహానుభావుడు. నరపాలుడు చిలుక రంగు గల గుర్రాలు కట్టిన రథంలో యుద్ధభూమికి వచ్చాడు. చిత్రాయుధుడు చిత్రమానుడు ధరిస్తాడు. చిత్రవర్ణం కవచం ఆయుధాలను ధరిస్తాడు. అతడు ధ్వజం కలవాడు. అతడి గుర్రాలు కింశుక పుష్పాల వంటి రంగుతో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు రణభూమికి వచ్చాడు. నీలుడి ధ్వజము, కవచము, ధనస్సు ఒకే రంగుతో ఉన్నాయి. అన్నీ నీలవర్ణమే. అలాంటి నీలుడి గుర్రాలు నల్లని రంగుతో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు రణరంగానికి వచ్చాడు. చిత్రుడి గుర్రాలపైన కవచము, రథము, ధనస్సులపైన విచిత్రమైన నానా రకాల రత్నాలు అలంకరించబడి ఉంటాయి. అతడి గుర్రాలు, ధ్వజం, పతాకాలు కూడా చిత్రమైన వర్ణం కలిగి ఉంటాయి. ఆ గుర్రాలపై చిత్రుడు రణభూమికి వచ్చాడు. రోచమానుడి కొడుకు హేమవర్ణుడు. అతడి గుర్రాలు తామర రేకుల వంటి రంగుతో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో హేమవర్ణుడు యుద్ధభూమికి వచ్చాడు. దండకేతు యొక్క గుర్రాలు యుద్ధంలో నేర్పుగల గుర్రాలు. అవి కాకి, వెదురులాగా శ్వేత గౌరవర్ణాలతో ఉన్నాయి. తెల్లని అండకోశాలలాగా తెల్లగా ఉంటాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో యుద్ధరంగానికి వచ్చాడు. పూర్వం కృష్ణుడితో జరిగిన యుద్ధంలో అప్పటి పాండ్యరాజు మరణించాడు. అప్పుడు పాండ్యరాజు రాజధాని బ్రద్దలైపోయింది. బంధువులు పారిపోయారు. ఆ తరువాత ఇప్పటి పాండ్యరాజు భీష్మద్రోణ పరశురామ కృపుల నుండి అస్త్రవిద్య నేర్చుకున్నాడు. రుక్మి, కర్ణ, అర్జున,
కృష్ణునితో అతడు సమానుడయ్యాడు. ద్వారకపై దాడి చేసి భూమినింతా జయించాలని కోరుకున్నాడు. అయితే బుద్ధివంతులు అతడికి బాగా బుద్ధి చెప్పగా అతడు కృష్ణుడిపై శత్రుత్వం విడిచిపెట్టాడు. బుద్ధిగా తన రాజ్యాన్ని తాను పరిపాలించుకోసాగాడు. కృష్ణుడితో తీవ్రమైన మైత్రిభావం కలిగి ఉన్నాడు. దివ్య చాపాన్ని తన వారిని టంకారం చేస్తూ వచ్చాడు అక్కడికి. అంటే నేను వచ్చానని. అతడి గుర్రాలకు వైడూర్యమణులు, జాలరులు అవి ఉన్నాయి. అవి చంద్రకిరణ కాంతితో శోభిస్తున్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు ద్రోణాచార్యుడిని ఎదిరించాడు. పాండ్యరాజు గుర్రాలు అడ్డసరపు పూల రంగులతో ఉన్నాయి. అడ్డసరపు. ఆ గుర్రాలను కట్టిన రథమెక్కి అతడు వచ్చాడు. ఆయన వెంట 1,40,000 రతికులు వచ్చారు. ఇక వీర ఘటోత్కచుడి గుర్రాలు వివిధ రంగులతోనూ వివిధ రూపాలతోనూ ఉన్నాయి. విభిన్నమైన ఆకారంతో వచ్చాయి. విభిన్నమైన ముఖాలు కలిగి ఉన్నాయి. అన్ని రాక్షస ముఖాలు. ఆ గుర్రాలు కట్టిన రథంలో ఘటోత్కచుడు రణభూమికి వచ్చాడు. బృహంతుడనే వీరుడు ఒక్కటిగా చేరిన భరత వంశీయులందరి అభిప్రాయాలను అంగీకరించలేదు. కోరికలను విడిచిపెట్టాడు. కేవలం భక్తిభావంతో వచ్చి ధర్మరాజు పక్షంలో చేరాడు. అతడు ఎర్రని కన్నులు గలవాడు, మహాబాహువు. అతడు బంగారు రథంలో వచ్చాడు. అరట్ట దేశంలో పుట్టిన గుర్రాలు అతన్ని యుద్ధభూమికి తీసుకొచ్చాయి. ధర్మరాజు రాజశ్రేష్ఠుడు సేనల మధ్యలో ఉన్నాడు. ఆయన బంగారు రంగు గల గుర్రాలు కట్టబడిన రథంలో యుద్ధభూమికి వచ్చాడు. ప్రభద్రకులు రకరకాల రంగులు గల మంచి గుర్రాలనెక్కి రణభూమికి వచ్చారు. అక్కడ చేరిన రాజులు భీముడితో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యారు. వారివి బంగారు ధ్వజాలు. వారందరూ భీముడితో కలిసి అక్కడ కనిపించారు. ఆ రాజులందరి మించి అక్కడ దృష్టద్యుమ్నుడు ప్రకాశించాడు. వీళ్ళందరినీ మించి వాడు నిలబడ్డాడు. ఆ సేనలన్నిటినీ మించి ద్రోణాచార్యుడు ప్రకాశించాడు. ఆయన యొక్క బంగారు ధ్వజం మీద మృగచర్మము, కమండల చిహ్నము ఉన్నాయి. దాంతో ఆ బంగారు ధ్వజం ఎంతో శోభిస్తుంది. భీముడి ధ్వజంపై వైడూర్యమణిమయ నేత్రాలు గల మహాసింహం చిహ్నంగా ఉంది. దాంతో ఆ ధ్వజం రెపరెపలాడుతూ ప్రకాశిస్తుంది. దాన్ని నేను చూశాను. ధర్మరాజు ధ్వజం బంగారుమయంగా ఉంది. దానిపై చంద్రుడు, గ్రహగణాలు చిహ్నంగా ఉన్నాయి. ఆ ధ్వజాన్ని నేను చూశాను. ఆ ధ్వజంపై నందోపన నందకాలు అనేటువంటి పేరుతో 2 పెద్ద మృదంగాలు ఉన్నాయి. అవి యాంత్రికాలు. అవి మ్రోగించకపోయినా మ్రోగుతూనే ఉంటాయి. మంచి శబ్దంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నకులుడు మహాధ్వజంపై శరభచిహ్నం ఉంది. దాని పృష్ఠభాగం బంగారుమయంగా ఉంటుంది. అది భీకరంగా ఎగురుతూ అందరినీ భయాన్ని కలిగిస్తుంది. దాన్ని కూడా నేను చూశాను. సహదేవుడి ధ్వజంపై గంటలు, పతాకాలతో కూడి వెండితో చేసిన హంస చిహ్నంగా ఉంది. ఆ ధ్వజం శత్రువులకు శోకాన్ని పెంచుతుంది. ఉపపాండవుల ధ్వజంపై వరుసగా ధర్మ, మారుత, ఇంద్ర, అశ్వినీయుల బొమ్మలు చిహ్నాలుగా ఉన్నాయి. ఆ రణభూమిలో శోభను కలిగిస్తున్న ఆ చిహ్నాలతో అభిమన్యుడి రథధ్వజం బంగారుమయమై ఉంది. అది ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. దానిపై శార్ఘ పక్షి చిహ్నంగా ఉంది. ఘటోద్గజుడి ధ్వజంపై గ్రద్ద ప్రకాశిస్తుంది. పూర్వకాలంలో రావణాసురుడి గుర్రాలలాగా ఘటోద్గజుడి గుర్రాలు కూడా కామచారులు అయి ఉన్నాయి. అంటే ఇష్టం వచ్చినట్టు రూపం తెలుసుకుంటాయి. ధర్మరాజు దగ్గర ఇంద్రుడిచ్చిన దివ్య ధనస్సు ఉంది. భీమసేనుడి దగ్గర వాయుదేవుడిచ్చిన ధనస్సు ఉంది. అర్జునుడి దగ్గర దివ్య ధనస్సు ఉంది. నకులుడి దగ్గర వైష్ణవ ధనస్సు ఉంది. సహదేవుడి దగ్గర ఆశ్విన ధనస్సు ఉంది. ఘటోద్గుడి దగ్గర భయంకరమైన పౌలస్య ధనస్సు ఉంది. ఉపపాండవుల దగ్గర క్రమంగా రుద్ర, అగ్ని, కుబేర, యమ, శంకరుల అనుగ్రహం వల్ల లభించిన ధనస్సులు ఉన్నాయి. బలరామదేవుడు శివుడికి సంబంధించిన శ్రేష్టమైన ధనస్సును పొందాడు. దానిని ఎంతో ఆనందంగా అభిమన్యుడికి ఇచ్చాడప్పుడు. అవి కాకుండా ఇంకా ఇతర రాజుల బంగారు ధ్వజాలు అక్కడ కనిపిస్తున్నాయి.
అవి శత్రువులకు శోకాన్ని కలిగిస్తున్నాయి. ధ్వజాలతో ఉన్న ద్రోణసేన చిత్రపటం గీసినట్లుగా ఉంది. వారి ధ్వజాలు విచిత్రంగా కనిపిస్తున్నాయి. ఆ మహాసంగ్రామంలో ద్రోణాచార్యుని ఎదిరించే వీరులు తమ నామగోత్రాలను రణభూమిలో వినిపించారు. అవి స్వయంవరంలో ప్రకటిస్తున్నట్లుగా ఉన్నాయి. వాళ్లే ప్రకటించుకున్నారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 24వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు, ఓ సంజయ, భీముడు రణభూమిలోకి మళ్ళీ వచ్చాడు. అతడితో పాటు రాజులు వచ్చారు. వారందరూ దేవతా సైన్యాన్ని కూడా బాధించగల సమర్థులు, శక్తివంతులు. మనిషి దైవ ప్రేరణతో కూడి ఉంటాడు కదా, ఇది నిజం. విడివిడిగా కనిపించే అందరి కోరికలు కూడా దైవ ప్రేరణ మీదే ఆధారపడి ఉంటాయి. ధర్మరాజు అడవిలో జటలు, నారచీరలు ధరించి చాలా కాలం నివసించాడు. లోకానికి తెలియకుండా కొంతకాలం జీవించాడు. ఆ ధర్మరాజే ఈనాడు పెద్ద సేనను తీసుకొని యుద్ధానికి వచ్చాడు. ఇదంతా దైవ ప్రేరణే కానీ మరొకటి కాదు కదా. నేను కానీ నా కుమారుడు కానీ చేసిందేమీ లేదు. యుక్తయేవ హి భాగ్యేన ధ్రువముత్పద్యతే నరః, ధ్రువముత్పద్యతే నరః సతథా కృష్యతే తేన, సతథా కృష్యతే తేన నయథా స్వయమిచ్చతి, నయథా స్వయమిచ్చతి. మనిషి తప్పకుండా అదృష్టంతో కూడా జన్మిస్తాడు. ఆ భాగ్యమే మనిషికి తాను కోరిన స్థితిని అందిస్తుంది. ఇది నిజం. ధర్మరాజు జూదమనే వ్యసనంతో ఎంతో బాధపడ్డాడు, కష్టాలకు గురి అయ్యాడు. కానీ ఇంతలోనే అతడికి అదృష్టం వరించుడు, సహాయకులను పొందాడు. బుద్ధిహీనుడైన దుర్యోధనుడు ఇంతకుముందు నాతో ఇలా అన్నాడు, ఓ తండ్రి, కేకేయులు, కౌశికులు, కోసలురు, ఛేది, వంగదేశీయులందరూ నన్నే ఆశ్రయిస్తున్నారు. ఈ భూమిలోని ఎక్కువ మంది రాజులందరూ నాపైనే, నా వైపే ఉన్నారు. నేను చెప్పినట్టు వింటారు. అర్జునుడి వైపు మాత్రం లేరు అన్నాడు. అంతటి సేనా సమూహం మధ్యలో ద్రోణుడు సురక్షితంగా నిలబడ్డాడు. అయినా కూడా ఈరోజు యుద్ధంలో దృష్టద్యుమ్నుడు ఆయనను చంపేశాడు. దీనిని విధియే కారణమై ఉంది, మరో కారణం లేదు. ఆ ద్రోణుడు ఎప్పుడు యుద్ధంలో అభినందించవలనే అనుకుంటూ ఉంటాడు. ఆయనకు అస్త్రవిద్య యొక్క అంతం తెలుసు. అలాంటి ఆయనను మృత్యువు ఎలా సమీపించింది? నాకు చాలా కష్టం వచ్చింది. నాకు తీవ్రమైన మూర్ఛ కలుగుతుంది. భీష్మద్రోణులు దెబ్బతిన్నారని విన్న తర్వాత నాకు బ్రతకాలని అనిపించటం లేదు. ఓ సూత, నేను పుత్ర వ్యామోహంలో పడిపోయాను. ఇది ముందే గమనించి విదురుడు నాకు అప్పుడే బుద్ధి చెప్పాడు. అయితే ఆ ఫలాన్ని నేను నా కొడుకు ఇప్పుడు అనుభవిస్తున్నాం. దుర్యోధనుణ్ణి ఒక్కడనే విడిచిపెట్టి ఇతర కుమారులను కాపాడాలని నేను భావిస్తే అది నా క్రూర ఆలోచన అయి ఉండేది. కానీ అలా చేసినా బాగుండేది. ఒక్కడనే వదిలేసి ఉంటే బాగుండు. అలా చేసి ఉంటే ఇలా అందరూ చనిపోయేవారే కాదు, బ్రతికి ఉండేవారు. యో హి ధర్మం పరిత్యజ్య భవత్యర్థ పరో నరః సోస్మాచ్చహీయతే లోకాత్ క్షుద్రభావంచ గచ్చతి. ధర్మాన్ని వదిలిపెట్టి కేవలం అర్థం మీదనే దృష్టి పెట్టిన మానవుడు లోకభ్రష్టుడు కావటమే కాకుండా నీచమైన స్థితిని కూడా పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.